ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక గొప్ప పోరాట పటిమ ఉన్నది. ఏ చైతన్యమైనా, ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా, రైతుల హక్కుల మీద, కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాదులేసి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా. ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను 2014, 2018, 2023 మూడు ఎన్నికల్ని నిశితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో, ఎంత విలక్షణమైన తీర్పిస్తారో, ఒక మనిషిని దుర్మార్గుడు, దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగడతారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు, 9 సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండ్రు. 2018లో బీఆర్ఎస్ ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మీరు ఒక సీట్ ఇచ్చినా మళ్ళీ మీరందరూ ఆ మిత్రుని కూడా ఈరోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురామ్ రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన, నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు భట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటాను, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి, రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్నా, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు, మా కార్యకర్తలు ఊరుకోరు. టీఆర్
బీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖర్ రావు. మేము అదే కదా చెప్పింది, మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది. అందుకే మిత్రులారా, కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే, కారు అనుంజడి కార్ఖానకు పోయింది. కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి, పాత సామాన్లోనికి తూకం కింద, కిలోల కింద తగని అమ్మాల్సిందే. మళ్ళా కారు రాదు, మీరు ఎన్నికల్లో గెలవరు. నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు. నమ్మించి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, ఆ కుటుంబానితో పోటీ పడేటోడే లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది. మన బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఇప్పుడు మిగిలింది పడగ. ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి, దాంతో ఆ కాలనాగు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా. ఇవాళ మిత్రులారా, మా ఖమ్మం జిల్లా నాయకులు మొన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాద్ను, మా బ్రహ్మయ్యను, ఏమన్నా అంటే ఏముందన్నా చంద్రశేఖరరావు ఓడించినాం, ఇక మాకు పెద్దగా పనేం లేదని. మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ టీము బీఆర్ఎస్ టీమును కల్వకుంట చంద్రశేఖరరావును నాడుగు ఇరగొట్టిండ్రు. ఇవాళ మే 13 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. ఆ టీంకు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మా తెలంగాణ 4 కోట్ల టీం మిత్రుల్ని, మెంబర్లని, సభ్యులని నేను అడుగుతున్నా, ఇవాళ గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? గుజరాత్ను ఓడిద్దామా లేదా? మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా? ఫైనల్స్ లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా? మరి ఫైనల్స్ లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పార్లమెంట్లో రఘురామరెడ్డి గెలవాలి. మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి. వాళ్ళు గెలవాలని మేము పైనుంచి కోరుకుంటాం. కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా. మీ రక్తాన్ని చెమటగా మాసి, చెమటను దారపోసి, భుజాలు కాయలు కాసేలాగా 3 రంగుల జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి, మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి. అప్పుడే మహబూబాబాద్లో బలరాం నాయక్, ఖమ్మం పార్లమెంటులో రఘురామరెడ్డి గారు లక్షలాది మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని. నేను అంటున్న చంద్రశేఖరరావు, నీ మెదడేమన్నా దొబ్బిందా అని. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు. ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు
మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది. నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది. మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు